హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డెకరేషన్ చేసే సామగ్రి కార్ఖానాలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో 2 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అటు బిల్డింగ్లో చిక్కుకుపోయిన వారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఇదేంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ పాతబస్తీ కామటిపుర పోలీస్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డెకరేషన్ సామాగ్రి ఏదైతే కార్ఖానాలో ఉందో ఆ సంబంధించిన గోడౌన్ లో కూడా భారీగా మంటలు ఎగిసిపడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా ఒక అంతస్తుకు వ్యాపించింది. పూర్తిగా కూడా గోడౌన్ మొత్తం కూడా వ్యాపించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఒకవైపు మంటలతో పాటు భారీ పొగ కూడా చుట్టుపక్కలంతా అలుముకున్నట్టుగా కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం 6 ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకొని మంటను నడిపి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఎవరైతే డెకరేషన్ సామాగ్రికి సంబంధించిన ఆ కార్మికులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారందరినీ కూడా బయటికి పంపించారు సురక్షితంగా. ఎవరికి ఎటువంటి ఆపద జరగలేదని కూడా చెప్తున్నారు. అయితే డెకరేషన్ సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొంచెం ఆస్తి నష్టం సంబంధించినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం 6 ఫైర్ ఇంజిన్స్ తో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చుట్టుపక్కల భారీ పొగ అలుముకోవడంతో కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే ఉన్నారు. అయితే పూర్తిగా పొగ కారణంగా కూడా ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా స్థానికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు ప్రాథమికంగా అయితే చెప్తూ ఉన్నారు. మరి ఏ విధంగా జరిగింది ఏంటిని పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.